హైదరాబాద్లో నిన్నటి నుంచి ముసురుతో కూడిన వర్షం పడుతోంది. ఇవాళ సిటీ సహా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో 3 రోజులు అక్కడక్కడ భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటున్నారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని చోట్ల. దాంతోపాటు మరొక 3 రోజుల పాటు కూడా కొన్ని చోట్ల మోస్తారు జల్లులు, మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ప్రస్తుతం హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలు కలుపుకొని మొత్తం కూడా ముసురు పడుతున్న పరిస్థితి ఇదే కంటిన్యూ అవుతుంది. చాలా చోట్ల రోడ్లపైన నీరు వచ్చి చేరుతున్న క్రమంలో ఇటు జిహెచ్ఎంసీ సంబంధించి ఇటు మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే రోడ్లపైన వరద నీరు వచ్చి చేరిన క్రమంలో కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి ఎక్కడ కూడా ఛాన్స్ లేకుండా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ప్రతిసారి వర్షాకాలంలో హైదరాబాద్ నగరంలో అయితే వాటర్ ఎక్కువగా వచ్చి చేరే ప్లేసెస్ ఉంటాయో వాటిని ఆల్రెడీ అధికారులు ఐడెంటిఫై చేశారు. దానికి సంబంధించి ఎక్కడ వాటర్ నిలవకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. దాంతోపాటు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇటు మార్నింగ్ టైమ్స్ అనుకోవచ్చు, ఈవినింగ్ టైమ్స్, ట్రాఫిక్ సంబంధించి పీక్ టైమ్స్గా దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే అటు ఆఫీసులకు వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఇతరేతర పనుల మీద అందరూ కూడా సరిగ్గా ఉదయం వేళ బయటికి రావడము, మళ్ళీ తిరిగి సాయంత్రం వేళ ఇంటికి వెళ్ళడం ఉంటుంది. సో ఈ టైంలో వర్షం కురిస్తే ఖచ్చితంగా కొన్ని ప్లేసెస్లో మాత్రము ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ట్రాఫిక్ సమస్యలు, అలాంటి చిక్కులు కూడా లేకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వాటర్ రోడ్లపైన నిలిస్తే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్, దానికి సంబంధించి కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు గ్రౌండ్ లెవెల్లో ఉంటూ వాటర్ ఎక్కడైతే రోడ్లపైన నిలుస్తున్నాయో వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయించడంతో పాటు ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ సాధారణమైన రోజుల్లోనే ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయో అక్కడ కొన్ని డైవర్షన్స్ ఏర్పాటు చేయడము, వాహనాల్ని మళ్లించడం ద్వారా కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు ఉండవని అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ 3 రోజుల్లో కూడా కొన్ని జిల్లాలకి ఒక మోస్తారు వర్షం కురిస్తే మరికొన్ని ప్లేసెస్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పడంతో పాటు ఈరోజు మాత్రం హైదరాబాద్తో పాటు తెలంగాణ పలు జిల్లాల్లో మాత్రము కొన్ని ప్లేసెస్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈరోజు అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అలర్ట్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగానే అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మాత్రము మార్నింగ్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్ సంబంధించి చాలా వరకు వాటిని పీక్ టైమ్గా పరిగణిస్తున్నారు. ఆ టైంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తున్న పరిస్థితి. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్లేసెస్లో మాత్రం భారీ వర్షాలు, దాంతోపాటు ఎదురుగాలతో కూడిన వర్షాలు కొన్ని ప్లేసెస్లో కురుస్తున్న క్రమంలో కొన్ని ప్లేసెస్లో విద్యుత్ సంబంధించిన అంతరాయం కూడా ఏర్పడుతుంది. సో విద్యుత్ అంతరాయానికి సంబంధించి విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా పరిస్థితి ఉంది అనేది ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి ఇటు పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, జిహెచ్ఎంసీ, మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా అలర్ట్ అయిపోయారు. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి లోతట్టు ప్రాంతాల ప్రజలకి ఎప్పటికప్పుడు కూడా అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా ఇటు జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ కావచ్చు, లేదా సంబంధిత అధికారులు అక్కడనే అందుబాటులో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తే ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా అధికారులు ప్రజల్ని ఒక విధంగా అవేర్ చేస్తున్నారు. చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లో, ఎందుకంటే గతంలో వర్షాలు కురిసిన టైంలో మనం చూసాము, ఉన్నపాటున బయటకు వచ్చిన సిట్యువేషన్స్ అలాంటి ప్లేసెస్ హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. సో అలాంటి ప్లేసెస్లో ప్రజల్ని ముందుగా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కొంతవరకు మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక 3 రోజుల నుండి కంటిన్యూస్గా ముసురు పడుతుంది. చాలా వరకు ఎక్కడ ఎడతెరిపి లేకుండా ముసురు కంటిన్యూ అవుతుంది. ఇంకా కూడా హైదరాబాద్ నగరంలో కూడా అదే కంటిన్యూ అవుతుంది. రాత్రి కాస్త తగ్గుముఖం పట్టినప్పుడు కూడా మళ్ళీ తెల్లవారుజామున నుండే ముసురు కంటిన్యూ అవుతుంది. ఆ వర్షానికి ఏదైతే ముసురు కురుస్తున్న
క్రమంలో రోడ్లపైన నీరు కూడా కొన్ని ప్లేసెస్లో వచ్చి చేరిన క్రమంలో వాటిని ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి. కానీ అధికార యంత్రాంగము ఒకటే అపీల్ చేస్తున్నారు, వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆల్రెడీ హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళలా, ఎందుకంటే ఉదయం అంటే ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, దాని తర్వాత ఆఫీస్ నుండి తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు. ఎందుకంటే వర్షాకాలంలో వర్షాలు కురుస్తాయని ఆల్రెడీ హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి వన్స్ పని అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అని అపీల్ చేస్తున్నారు. దీంతోపాటు ఇటు సైబరాబాద్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు ఉంటాయి ఈ వర్షాకాలంలో. సో సైబరాబాద్ సంబంధించి కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆల్రెడీ రోడ్లపైకి వచ్చి ఎప్పటికప్పుడు వాహనాల్ని క్రమబద్ధీకరిస్తున్న పరిస్థితి కొన్ని ప్లేసెస్లో. ఎందుకంటే ఇటు గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుండి ఐక్యా మీదుగా హైటెక్ సిటీ జేఎన్టీయూ వెళ్ళే రూట్ సాధారణంగానే రద్దీగా ఉంటుంది, ఐటీ కారిడార్ కాబట్టి. కానీ వర్షము కురుస్తున్న టైంలో కొంతవరకు ఆ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ప్లేసెస్లో పూర్తి స్థాయి చర్యలు అధికారులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఉన్నతాధికారుల మానిటరింగ్లో గ్రౌండ్ లెవెల్లో అధికారులు ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే ఒక సూచన అయితే అధికారులు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఉదయం వేళ సాయంత్రం వేళ వర్షము కురిస్తే ముఖ్యంగా ఆఫీస్లోకి వెళ్ళే టైమ్స్, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళే టైమ్స్ చాలా కీలకంగా పీక్ టైమ్స్గా ట్రాఫిక్ పోలీసులు భావిస్తూ ఎక్కడ ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడకుండా, ట్రాఫిక్ జామ్ జరగకుండా గ్రౌండ్ లెవెల్లో అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా సహకరించాలి. వన్స్ పనులు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు. అత్యవసరం అయితేనే, నెసరీ అయితేనే బయటికి రావాలి. బయటకు వచ్చి అనవసరంగా ఇబ్బందులు పడొద్దు అంటూ మాత్రము పబ్లిక్కి అధికారులు అయితే అపీల్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.